ఈరోజు టాపిక్ వచ్చి గ్రిప్ సిస్టమ్ అండి. గ్రిప్ సిస్టమ్ ఎలా పెట్టాలి, దానివలన ఉపయోగాలు, లాభాలు, నష్టం, పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి చెప్తానండి. పెట్టుకున్నందువలన లాభము ఉంది, నష్టము ఉంది. ఈరోజు పెట్టుకోవటం ఎలా చెప్తానండి, రేపు ఇది చెప్తానండి. పెట్టుకున్నందువలన ఏంటి ఇబ్బంది ఏంటిది అనేది చెబుతానండి. అది ఈ పైపు అన్నీ మనకి అమెజాన్లో దొరుకుతాయండి. కిట్ ఇస్తారు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఈ గ్రిప్ సిస్టమ్ అనగానే మొత్తం వచ్చేస్తాయండి. దాన్ని ఎలా పైపు మొత్తం మనకు కావాల్సినంత ఇట్లా లైన్లో పెట్టేసి వేసుకోవాలండి. ముందర మొత్తం ఇట్లా లైన్లో మొత్తం అట్లా పెట్టేసుకోవాలి. ఫస్ట్ మొత్తం పెట్టేసేసుకోవాలండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత ఇంకొక పైపు ఉండిద్ది కదండి, దాంతో ఇట్లా పెట్టుకోవాలి. ఈ పైపుది అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మాత్రం ఇలా మనకు కావాల్సినంత కట్ చేసుకొని దాంట్లో అలా పెట్టుకోవడం అండి. అది అలా వేసేసుకుంటే ప్రతి దానికి కట్ చేసుకొని దాని కొలత ప్రకారం కట్ చేసుకొని వేసేసుకోవటం అనండి. చాలా వరకు ఇబ్బంది లేకుండానే ఉంటుంది. చక్కగా దానికి ఎంత కొలత, ఎంతవరకు కావాలి ఏంటి అని కొంచెం పెచ్చే కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక లైన్ ఇంకో లైన్ పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇటు కూడా పెట్టేసేసాడండి. అటు నుంచి తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇది కూడా వేసేస్తాం. ఇట్లా ఇప్పుడు మనకి దేనికి కావాలో దానికి శుభ్రంగా ఈ పైకి కూడా బాగా వస్తాయండి నీళ్ళు. హ్యాపీగా ఇబ్బంది ఏం లేదండి. చక్కగా సిస్టమ్ అంతా మొత్తం అట్లా పెట్టేసేసుకోవటం అనండి. ఇక్కడ దాకా కూడా వచ్చింది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకేంటంటే అండి, శుభ్రంగా మనకి ఈ నీళ్ళు ఇది పెట్టేసేసామనుకోండి, నీళ్లు పడుతూ ఉంటాయి. మనము వచ్చినప్పుడు ఇదిగోండి ఇట్లా పురుగు ఉంది కదా, ఈ పురుగు లాంటి వాటిని ఇట్లా క్లీన్ చేసుకొని ఆ ముందు కొట్టుకోవటం, వదిలేసేసిన తర్వాత ఇదే మనకి టైం సేవ్ బాగా అవుతుందండి. టైం సేవ్ అయితే చాలా బాగా అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసుకోవచ్చు, ఈ పురుగు పట్టినవి ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కాయలు చూసుకోవటం కానీ ఏదైనా మనకి టైం సేవ్ అయ్యి ఇదవుతుంది. అదండి. ఇవ్వండి ఎంతవరకు కావాలో అంతవరకు ఇది అట్లా పెట్టాం. ఇదిగోండి ఇది దీని వరకు ఎంతవరకు కావాలి, దీనికి ఎంతవరకు కావాలి. ఇంకో చెట్టు ఏదన్నా పెట్టుకున్నాను అనుకోండి, ఇది దీనికి అనమాట, దీన్ని అట్లా ఇంకొంచెం పొడుగు పెట్టుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట. బాగా వంకాయలు అయ్యి. ఈ టేబుల్ నిమ్మ ఇంకా రాలేదండి. అదండి సిస్టమ్ అయితే బాగుందండి. చక్కగా నీళ్ళు పెట్టుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంది. హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. ఓకేనా అండి, బాయ్ అండి.